4 months లైఫ్ని పూర్తిగా మార్చుకోవడం వీలవుతుందా? ఖచ్చితంగా వీలవుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి స్ట్రాటజీ ఎంతో మంది అనగా మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యూజ్ చేసి బెటర్ లైఫ్ ఒక్కటే కాదు, హెల్తీ బాడీ, పీస్ఫుల్ మైండ్, ఫిట్నెస్ అవేర్నెస్ బిల్డ్ చేసుకున్నారు. అండ్ ఈ స్ట్రాటజీస్ని తెలుసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన 2 months తర్వాత నేను కొత్త మనిషిలాగా కనిపించాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ దట్ ఇంట్రో డూ ఇట్స్ థింగ్. లైఫ్ అందరికీ ఒకటే. ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకున్న రోజు గడిచిపోతుంది, ఏం నేర్చుకోపోయినా గడిచిపోతుంది. కానీ ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకోవడం ఇంపార్టెంట్. నా లైఫ్లో నాకు బాగా యూజ్ అయిన నా సెల్ఫ్ గ్రోత్ టిప్స్ గురించి కొన్ని చెప్తాను. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాల్లో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు రెస్పాండ్. స్టార్ట్ గోయింగ్ ఫర్ రన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు మనం మాత్రమే మెలుకుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషికి డే టైంలో తన పని తను చేసుకుంటూ పోవటానికి డే టైంలో కావాల్సింది 15 to 16 hours మాత్రమే. ఇఫ్ యూ స్టార్ట్ వేకింగ్ అప్ at 5 AM in the morning, మీకు 18 hours ఉంటుంది. ఆ ఎక్స్ట్రా 2 hours ని సగటు మనిషి కంటే 2 గంటల ముందు లేచి ఎలా వినియోగించుకుంటామని మన చేతుల్లో ఉంది. ఆల్ ద ఫేమస్ అండ్ రిచ్ పీపుల్ యూ ఎవర్ నో వేక్స్ అప్ at when everybody is still sleeping. ఆ 2 గంటల సమయాన్ని మీ శరీరానికి, మీ ఆరోగ్యానికి, మీ భవిష్యత్తుకు మీరు ఇచ్చే బహుమతి. Learn some skill or additional skill like photography, graphic designing, street photography, drawing, 3D softwares, cooking, e-commerce, Amazon FBA or drop shipping. ఈ రోజుల్లో ఏదైనా నేర్చుకోవాలని మనసు ఉంటే చాలు. మన పెద్దలు చెప్పినట్టు మార్గాలు ఎన్నో. దే ఆర్ సో మెనీ సోర్సెస్ అండ్ ఫ్రీ కోర్సెస్ అవుట్ దేర్ ఇన్ ది ఇంటర్నెట్. గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి డే 1 ఉంటుంది. ఇప్పుడు ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళంతా ఒక రోజు డే 1 స్టార్ట్ చేసిన వాళ్ళే. మీకు నచ్చిన స్కిల్ మీద ఒక రోజుకి 1 గంట టైం స్పెండ్ చేస్తే 365 డేస్కి 365 hours, 4 monthsలో ఒక స్కిల్ మీద ప్రొఫెషనల్ కూడా అయిపోవచ్చు. గతం గురించి ఆలోచించిన రోజు గడిచిపోతుంది. రేపటి గురించి అతిగా బాధపడిన రోజు గడిచిపోతుంది. ఈ రోజు, ఈ నిమిషం, ఈ క్షణం మాత్రమే మన చేతుల్లో ఉంది. బాధపడినా, ఆలోచించినా, కింద పడి దొల్లాడినా ప్రస్తుత సమయమే నీది. సో థింక్ నైస్లీ, గ్రో అప్ వైస్లీ. రిమూవ్ అన్నెసరీ ఎలిమెంట్స్ ఫ్రమ్ యువర్ లైఫ్. మీ లైఫ్లో ఏది ముఖ్యమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏది ఇష్టమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఏ పని అయితే బాగా చేయగలరో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫోకస్ ఆన్ వాట్ రియల్లీ మ్యాటర్స్. ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ షుడ్ ఐ డూ టుడే ఫర్ అ బెటర్ టుమారో. నా సమయాన్ని రేపటి కోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాను, దాని గురించి ఆలోచించండి. దాని మీద థింకింగ్ ప్రాసెస్ పెట్టండి. ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు చేయనివ్వకుండా డిస్ట్రాక్ట్ చేస్తున్న పని ఏది? ఈ 4 monthsలో ఆ డిస్ట్రాక్షన్ దూరంగా పెట్టండి. మన ఔరాని అంటే మన ఎనర్జీని ఎవరితో ఎలా షేర్ చేసుకుంటున్నాం, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ ఔరాని మనం ఎలా కన్జ్యూమ్ చేసుకుంటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. డ్రాప్ ఏ కామెంట్ బిలో అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ స్టార్టింగ్ యువర్ జర్నీ ఆఫ్ గ్రోత్. లెట్స్ గ్రో టుగెదర్. గెట్ క్వాలిటీ స్లీప్ ఎవ్రీ సింగిల్ నైట్. మనం ప్రతిరోజు రాత్రి ఎంత ప్రశాంతంగా నిద్రపోతామో అంతే ప్రశాంతంగా క్లియర్ థాట్స్తో డే టైంలో ఉండగలం. మీ బాడీకి ఫుడ్ అంత ఇంపార్టెంట్, మీ బ్రెయిన్కి రెస్ట్ అంత ఇంపార్టెంట్. రాబోయే 4 monthsలో ప్రతిరోజు నైట్ 7 to 8 hours నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. మీ నుంచి వచ్చే మార్పులు మీరే నమ్మలేదు. సేవ్ ఎ లిటిల్. ట్రై 50-30-20 రూల్. లెట్స్ సే యూ ఎర్న్ 100 rupees. దాంట్లో 50% అత్యవసరాలకి యూజ్ చేయండి, 30% నీడ్స్కి యూజ్ చేయండి. ఖచ్చితంగా 20% సేవ్ చేయండి. సేవ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ ఇట్ ఫర్ అ బెటర్ టుమారో. రేపటి కోసం. ట్రై రీడింగ్ ఏ బుక్ ఎ మంత్. ఈచ్ 30 days ఒక బుక్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. బుక్స్ ఆర్ ది ఓన్లీ non-human beings that wants you to be and helps you to be see the success in life. ఎన్నో ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు మిమ్మల్ని కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళి, ఎన్నో నాన్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు మిమ్మల్ని కొత్త ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ఫిక్షన్ లేదా నాన్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు మీరు ఆ బుక్స్ చదువుతున్నట్టు అనిపించదు. మీతో ఒక టీచర్ ఆర్ లేదా ఒక మెంటర్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏ బుక్ చదవాలో డౌట్లో ఉండి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. రీడింగ్ స్టార్ట్ చేసిన 15 days తర్వాత మీలో చేంజెస్ మీరే చూస్తారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, రాబోయే 4 monthsలో ఓన్లీ హెల్తీ ఫుడ్స్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా మీ బాడీలో ఏ మార్పులు వస్తాయో. మీ బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గియవచ్చు, లేదా అండర్ వెయిట్ ఉంటే వెయిట్ గెయిన్ అవ్వచ్చు, లేదా మీరు కోరుకున్న బాడీని బిల్డ్ చేసుకోవచ్చు. మంచి ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీ ఫిజికల్ బాడీకే కాదు, మీ మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరం. మంచిగా థింక్ చేయడానికి మన బ్రెయిన్కి కావాల్సింది ఒమేగా 3, విటమిన్ బి, విటమిన్ ఈ, విటమిన్ డి, ఐరన్ అండ్ ముఖ్యంగా వాటర్. మంచి ఆహారం మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా అవసరం, ఎస్పెషల్లీ అవర్ పేరెంట్స్. మీకు మీరు హెల్తీ డైట్ని ఎడ్యుకేట్ చేసుకుంటున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళ నుంచి హెల్తీ ఫుడ్స్ ఏంటి అని కూడా తెలుసుకోండి. హెల్తీ డైట్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. బికాస్ యూ డిజర్వ్ టు బి ఫీల్ అమేజింగ్ ఎవ్రీ సింగిల్ డే.
So that's it for how to change your life in 4 months. See you in the next one.